అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 15. ఆయత్ నంబర్ 15. వారి హృదయాలలోని దుఃఖాన్ని కోపాన్ని దూరం చేస్తాడు. ఆయన తాను కోరిన వారి వైపుకు కారుణ్యంతో మరలుతాడు. అల్లా ప్రతీదీ తెలిసినవాడు, వివేకవంతుడు. 23. ఒకప్పుడు ముస్లింలు బలహీనులుగా ఉన్నప్పుడు అవిశ్వాసులు వారిపై అంతులేని దౌర్జన్యాలు చేసేవారు. అందుకే ముస్లింల గుండెల్లో వారి పట్ల మంటలు రగిలేవి. ఆ విషయాన్ని అల్లా ఇక్కడ గుర్తు చేస్తూ, వారు మీ చేతుల్లో హతులైనప్పుడు వారికి కలిగే పరాభవాన్ని చూసి మీ గుండెలు చల్లబడతాయి అని చెబుతున్నారు. ఆయత్ నంబర్ 16. ఆయత్ నంబర్ 16. ఏమిటి, మీరు ఇట్టే వదిలివేయబడతారని భావిస్తున్నారా? వాస్తవానికి మీలో యూదులు ఎవరో అల్లాహను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను తప్ప వేరొకరిని ఆప్తులుగా చేసుకోని వారు ఎవరో అల్లాహ్ ఇంతవరకు వేరుపరిచి చూడనేలేదు. మీరు చేసేదంతా అల్లాహకు తెలుసు. 24. అంటే మీరు పరీక్షించబడతారు. లేమి ద్వారా, నిరంతర కష్టాల ద్వారా మీ సహన స్థైర్యాలు పరీక్షించబడతాయి. ఆ తరువాతే మీకు గౌరవోన్నతులు, శ్రేయో సాఫల్యాలు సిద్ధిస్తాయి. 25. యుద్ధం జరిగినప్పుడే సిసలైన వీరులు, శూరులు ఎవరో తెలుస్తుంది. 26. వలీజతున్ అంటే ప్రగాఢ మిత్రుడు, నమ్మదగ్గ నేస్తము అని అర్థం. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో శత్రుత్వం వహిస్తున్న వారితో స్నేహ సంబంధాలు పెట్టుకోరాదని, వారిని ఆంతరంగిక మిత్రులుగా చేసుకోరాదని ఆదేశించడం కూడా ముస్లింలకు ఓ పెద్ద పరీక్షే. నికార్సైన విశ్వాసులను, మేలిమి బంగారాన్ని వేరు చేయడానికి ఆనాడు ఈ విధంగా ఆదేశించవలసి వచ్చింది. మరి 27. అల్లాహకు మీ ఆంతర్యాల గురించి తెలియదని కాదు, ఆయనకు లోగుట్టు అంతా తెలుసు. కాకపోతే కీలకమైన పోరుకు ముందు నాణ్యమైన సరుకు ఏదో తప్ప తాలు ఏదో, కల్మషం లేని వారెవరో, కల్మషం ఉన్నవారెవరో, విధేయులెవరో అవిధేయులెవరో తేల్చివేయడానికి అల్లాహ్ ఈ నిర్ణయం చేశాడు. ఆయత్ నంబర్ 17. ఆయత్ నంబర్ 17. ముష్రికులు ఒకవైపు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తూనే, మరోవైపు అల్లాహ్ మసీదుల నిర్వహణకు ఎంత మాత్రమూ తగరు. వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు. 28. మసాజిద్ అల్లాహ్ అంటే మక్కాలోని ఆరాధనా గృహమైన మస్జిద్ హరాం అని భావం. బహువచనంలో ఇది ప్రస్తావించబడడానికి కారణం ప్రపంచంలోని మసీదులన్నిటినీ దిశ కిబ్లా దీని వైపుకు ఉండడమే. లేక అరబ్బుల్లో ఒకే వస్తువు కోసం బహువచన ప్రయోగం కూడా సమ్మతంగా ఉండేది కాబట్టి ఆ విధంగా చెప్పి ఉండవచ్చు. అల్లాహ్ గృహమైన మస్జిద్ హరాంను తీర్చిదిద్దడం, సేవలు అందించడం ధర్మపారాయణుల పని. కుఫ్రుకు తిరస్కరించడానికి, షిర్కు బహుదైవారాధనకు ఒడిగట్టేవారు ఈ సేవకు అనర్హులు. వారు తల్బియాలో ఇలా పలికేవారు: లబ్బైక లా షరీకలక్ ఇల్లా షరీకన్ హోవలక్ తమ లికుహు వమా మలక్. హాజరయ్యాను ప్రభు, నీకు భాగస్వాములెవరూ లేరు, కానీ ఒక భాగస్వామి మాత్రం ఉన్నాడు, అతను నీవాడే. అయితే అతనికి, అతని యజమాని అయిన వాటికి అసలు యజమానివి మాత్రం నీవే. సహీ ముస్లిం
బాబు తల్బియా. ఈ విధంగా అరబ్బు ముష్రికులు స్వయంగా తమ షిర్కు పోకడలను ఒప్పుకునేవారు. లేక ఇక్కడ సాక్ష్యం ఇవ్వడం లేక ఒప్పుకోవడం అంటే భావం ఏ మతం వారైనా తమ మతం గురించి తాము యూదులమనో క్రైస్తవులమనో బహుదైవారాధకులమనో చెప్పుకోవడం కూడా కావచ్చు. 29 వారి కర్మలు అంటే కాబా గృహ ప్రదక్షిణ, హజ్ యాత్రికులకు మంచినీరు త్రాపించడం మొదలైనవి పైకి ఎంతో మంచి పనులుగానే కనిపించినప్పటికీ విశ్వాసం ఈమాన్ లోపించిన కారణంగా అవి నిష్ఫలం అయిపోతాయి. వారి సదాచరణలు మేడుపండు వంటివి, పైకి అందంగానే ఉంటాయి, పొట్ట విప్పి చూస్తే ఉండేది పురుగులే. లేదా వారి సత్కర్మలు సువాసనలే లేని పువ్వుల వంటివి, రుచులేని పండ్ల వంటివి.